మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగం ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు? సింపుల్ అండి. రియల్ ఎస్టేట్ అంటే ఒకళ్ళకి బానిస కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ ఎట్లా అంటే నీకు నువ్వే బాస్. మీరు అసలు ఎన్ని ఇయర్స్‌గా ఈ ఫీల్డ్‌లో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు? నేను కూడా ఫస్ట్ ఒక ఏజెంట్ లానే ట్రావెల్ చేశాను. కస్టమర్‌తో మాట్లాడాను. కస్టమర్‌ని కన్విన్స్ చేశాను. మీ ద్వారా హ్యాపీగా ఉన్న కస్టమర్స్ ఉన్నారా? కనిపించి నన్ను హక్ చేసుకొని ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అప్స్ అండ్ డౌన్ ఉంటాయా? మరి దేవుడు కన్నీళ్ళు ఎందుకు ఇచ్చాడు? బాధలు ఎందుకు ఇచ్చాడు? ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో మీ సజెషన్ ఏమంటారు? కామన్‌గా ఒక ఆలోచించే మనిషి ఏమంటాడు? నేను ఉండటానికి ఇల్లు కూడా లేదు. అట్లీస్ట్ నేను ఒక బేసిక్ ఒక ఇల్లు కొనుక్కోను. చాలామంది భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు ఉంటుంది అంటారు. కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ చేస్తే మంచిది? ఎక్కడ చేయకూడదు? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లారిఫై చేయడానికి అలాగే రియల్ ఎస్టేట్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు. వీఆర్ ఇన్ఫ్రా గ్రూప్ సీఎండీ వీకే చౌదరి గారు. వారితో మాట్లాడి రియల్ ఎస్టేట్ గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. బాగున్నాను. సో నాకు జనరల్‌గా ఒక డౌట్ వచ్చింది. చాలామంది చాలా ఫీల్డ్స్ ఎంచుకుంటారు. మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగం ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు? సింపుల్ అండి. రియల్ ఎస్టేట్ అంటే ఒకళ్ళకి బానిస కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరి ఎంటర్‌ప్రెన్యూర్ లైక్ ఎట్లా అంటే నీకు నువ్వే బాస్ అనే కాన్సెప్ట్‌లో నేను రియల్ ఎస్టేట్‌ని ఎంచుకున్నాను. మెయిన్ థింగ్ ఏందంటే నాకు మళ్ళీ ఒక బాస్‌కి నేను రిపోర్ట్ చేయాలి. నేను మళ్ళీ వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి. ఎలాంటి ఆలోచన లేకుండా ఉండటానికి నాకు నేను ఒక ఓన్ క్యాపబుల్‌ని ప్రూవ్ చేసుకోవటానికి నేను రియల్ ఎస్టేట్‌ని చూజ్ చేసుకున్నాను. సో జనరల్‌గా రియల్ ఎస్టేట్ అంటే ఒక టఫ్ అనే చెప్పొచ్చు. ఒక సిట్యుయేషన్ అనే చెప్పొచ్చు. ఒక అంశం అది. కానీ అంటే మీరిప్పుడు ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటుంటారు. భూమి లేదంటుంటారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా! సో ఎలా సస్టైన్ అవుతున్నారు? అంటే ప్యారలల్‌గా మళ్ళీ మీకేదైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఓన్లీ రియల్ ఎస్టేటేనా? వాస్తవానికి కష్టం అనేది ఉంటేనే కదా మన గ్రోత్ అనేది ఎంత ఉందో మనకు తెలిసేది. మనం ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని తీసుకుంటే మార్నింగ్ 10 టు లాగిన్, మళ్ళీ ఈవినింగ్ నైట్ 10-12 కూడా అవుతుంది. మరి వాళ్ళది అవును. కూడా కష్టమే. 1,00,000 సాలరీ ఇస్తే వాళ్ళు 12 అవర్స్ నుంచి 14 అవర్స్ మరి వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని కూడా కష్టంగా తీసుకుంటాం. మరి ఈ కష్టంలోనే టేస్ట్ కూడా ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్‌లో గ్రోత్ ఎలా ఉంటుందంటే మనం కష్టపడే దాన్ని ఇష్టంగా చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ కష్టం కనిపించకుండా ఉంటుంది. సో గ్రోత్ కావాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి. మరి డబ్బులు కావాలంటే ఇంట్లో కూర్చుంటే పనులవ్వవు కదా! యెస్. సో కష్టపడుతూ ఆ కష్టాన్ని మర్చిపోయేలాగా ఆ ఇన్కమ్‌ని జనరేట్ చేసుకుంటూ ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. సో అందుకే నేనేంటంటే ఎంత కష్టం వచ్చినా కూడా కష్టాన్ని మర్చిపోవాలంటే రెండే 2 ఆలోచనలండి. ఇష్టంగా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ కష్టం అనేది మనకు కనిపించదు. అవును. సో నేను అందుకే దాన్ని చూజ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ ఇంకొకటి రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే మాట మీరు తీసుకొస్తే గనక రియల్ ఎస్టేట్ పడిపోవటానికి, లేవటానికి అక్కడ డిస్కషన్ ఏమి ఉండదండి. ఇన్వెస్ట్‌మెంట్ అనేది అబ్నార్మల్‌గా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. హ్మ్. సో తక్కువ ప్రైస్‌లోనే కొనుక్కుంటే ఏమవుతుంది? కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. అట్‌లీస్ట్ 4 ఇయర్స్, అట్‌లీస్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్. సో 1x మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 10x అవుతుంది. సో కొనేటప్పుడు ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. అదే ప్రైస్ 10 ఇయర్స్ తర్వాత 10x అయినప్పుడు మరి అమ్మేటప్పుడు ప్రైస్ ఎక్కువ అనిపియాలి గదా! అనిపించదా? మరి ఆ రోజు అనిపియదు. ఎందుకంటే ప్రాఫిట్స్, ఇన్‌కమ్స్ ఇయన్నీ వస్తాయి గదా మనకి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవచ్చు. అవును. చాలా కరెక్ట్‌గా చెప్పారు. సో ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం గాదు. సో జనరల్‌గా మనం వింటూనే ఉంటాం. పడిపోయింది, యెస్. లేచింది, పడిపోయింది అంటే అది కాదు. ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం తగ్గుతది అంతే. సో పర్ఫెక్ట్. వాలిడ్ పాయింట్ చాలా చక్కగా చెప్పారు. అండ్ ఇంకొక క్వెషన్ ఏంటంటే మీరసలు ఎన్ని ఇయర్స్‌గా ఈ ఫీల్డ్‌లో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు? అండ్ మీ ద్వారా హ్యాపీగా ఉన్న కస్టమర్స్ ఉన్నారా? యాక్చువల్లీ నాది రియల్ ఎస్టేట్ పెద్ద ఎక్స్‌పీరియన్స్ కాదండి. నా సీనియర్స్‌తో పోల్చుకుంటే నాది 7-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సే. ఓకే. కాకపోతే ఏదంటే నేను డే 1 నుంచి కూడా ప్రతిదీ నాది అనుకునే ట్రావెల్ చేశాను. అంటే ఒక సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడతాం. మళ్ళీ లెగుస్తాం. మళ్ళీ నేర్చుకుంటాం. సో అలా ఎలా అయితే మనకొక అనుభవం ఉంటుందో, ఆ అనుభవంలోనే ప్రతిదీ పాయింట్ ఔట్ తీసుకొని నేను జర్నీ స్టార్ట్ చేశాను. లైక్ నేను కూడా ఫస్ట్ ఒక ఏజెంట్ లానే ట్రావెల్ చేశాను. కస్టమర్‌తో మాట్లాడాను. కస్టమర్‌ని కన్విన్స్ చేశాను. సైట్ విజిట్ తీసుకెళ్ళాను. సో కస్టమర్‌కి నచ్చేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాను. నేను ఇన్వెస్ట్‌మెంట్ చేపించిన కస్టమర్స్‌లో హ్యాపీ కస్టమర్స్ చాలామందే ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్‌ని తీసుకుంటే తను ఒక ప్లాట్‌ఫామ్ మీద లైక్ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. నేను తనతోటి ఒక 4,500 రూపీస్‌కి విత్ ఈఎంఐ కాన్సెప్ట్‌లో తీసుకోమని చెప్పా. దెన్ ఒక 4, 5 ఇయర్స్ తర్వాత 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అయ్యింది. ఓహ్! అంటే తను పెట్టినప్పుడు 6,00,000
50,000 నుంచి 7,50,000 అయింది అనుకుందాం. బట్ ఈరోజు దాని గ్రోత్ అరౌండ్ 30 lakhs. మరి హ్యాపీ కస్టమరే కదండి. నేను ఆ రోజు తనని ఏదో నా టర్నోవర్ కోసం లేదా నా బిజినెస్ కోసం నా ఇన్కమ్ కోసం నేను ఫోర్స్ చేసి ఇన్వెస్ట్ చేయండి అని చెప్పలేదు. కంఫర్టబుల్, ఓకే మీరు చేయండి, మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ గ్రోత్ 4-5 years తర్వాత నాకు చెప్పండి అన్నాను. వన్ ఫైన్ డే నేను ట్రావెల్ చేస్తూ వస్తుంటే నాకు కనిపించాడు. కనిపించి నన్ను హక్ చేసుకొని భయ్యా ఆ బోత్ శుక్రియా బోత్ ధన్యవాద్ అన్నాడు. నాకు హిందీ అంతగా రాదు కాబట్టి నవ్వుతూ ఉన్నట్ల. అయితే తను మీరు చేసిన పనికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, నాకు 4-5 చిల్డ్రన్స్ ఉన్నారు, ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీ అమ్మితే నేను వెల్ సెటిల్ అయిపోతాను అన్నాడు. నేను చెప్పాను అమ్మద్దు, ఇంకొక 2 years ఉంచండి, మంచి ప్రైస్ వస్తుంది అన్నాను. సో ఇంకొక 2 years వెయిట్ చేశారు. ఈరోజు దాని ప్రాపర్టీ కాస్ట్ 50 lakhs. చూడండి, తను ఇన్వెస్ట్ చేసిన దానికి ఈరోజు తను అమ్ముకున్న ప్రైస్కి సంబంధం లేదు. అందుకే ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం వెయిట్ చేయొద్దు. ఇన్వెస్ట్ చేసి వెయిట్ ఎగ్జాక్ట్లీ. మీరు పెట్టుబడి పెట్టండి, పెట్టిన తర్వాత ఆలోచించండి దాని రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది. నేను అదే చెప్తాను నా ప్రీమియం కస్టమర్కి ఎవరైనా కానీ. సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ అనిపించవచ్చు. ఈరోజు నేను 10 లక్షలు పెడుతున్నాను, ఇక్కడ వర్కౌట్ అవుతుందా, డెవలప్మెంట్ అవుతుందా, రిటర్న్స్ వస్తాయా, నేను ఇంట్రెస్ట్ తీసుకొచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, గోల్డ్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాను, ప్రాపర్టీ అమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి థాట్స్ చాలామందికి ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక 4-5 years వెయిట్ చేసి నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను కాబట్టే నేను ఈరోజు నవ్వుతూ ఉన్నాను అని ఏదైతే మనం విన్న కస్టమరే రిటర్న్ మళ్ళీ మనకి చెప్పేలాగా ఉంటాడు. సూపర్. సో అలాగే ఏ ఫీల్డ్ తీసుకున్నా అప్స్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి. ఎస్. అంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అప్స్ అండ్ డౌన్ ఉంటాయా? మీ అనుభవాలు ఏంటి ఉంటే గనక? మేడం, ప్రతి రంగంలో అప్స్ అండ్ డౌన్స్ కామన్. ఒక ఫ్లో వాటర్ అనేది ఒకటే లెవెల్లో వెళ్తే ఎంత దూరం వెళ్తుంది చెప్పండి? సర్టైన్ దూరం మాత్రమే వెళ్తుంది. కానీ డౌన్ అప్ అవ్వటం వల్ల, లైక్ జిగ్జాగ్, దాని ఎగ్జాంపుల్ తీసుకుంటే జిగ్జాగ్లో మనకి డౌన్ ఉంటుంది ఫస్ట్. ఎందుకు? ఫోర్స్గా కిందకి వెళ్తుంది, మళ్ళీ అప్, అదే ఫోర్స్ మళ్ళీ పైకి అవుతుంది. అలా జిగ్జాగ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల హ్యాపీనెస్, సాడ్నెస్ రెండింటిని కంపేర్ చేసుకోవడానికి కొంత టైం దొరుకుతుంది. సో ప్రతిసారి నవ్వుతూ ఉన్నాం అనుకోండి, మరి దేవుడు కన్నీళ్ళు ఎందుకు ఇచ్చాడు, బాధలు ఎందుకు ఇచ్చాడు అనే ఆలోచన వస్తుంది. సో కామన్, సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. సో ఫెయిల్ అయ్యింది కదా అని చెప్పేసి ఇక్కడే కూర్చొని ఏడవద్దు. సక్సెస్ అయ్యింది కదా అని చెప్పేసి ఇంకేదో చికెన్ తిన్నామని చెప్పేసి బొక్కల మెల్ల వేసుకొని తిరిగి ఆలోచన చేయొద్దు. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా గోయింగ్ ఆన్ స్లోలీ, ఈ వేలో ఉంటేనే మనకి ఆ గ్యాప్ అనేది కనిపించకుండా ఉంటుంది. అలాగే హైదరాబాద్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పాలంటే ఒక మహానగరం. మరి అసలు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే అంటే గ్రోత్ ఉంటుందా ఫ్యూచర్లో, ఉండదా? హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ అనే మాట ఈరోజు మనం మాట్లాడుకునే అవసరం లేదండి. సో 2006, 2007, 2008లో రింగ్ రోడ్ రాకముందు హైదరాబాద్ అసలు డెవలప్మెంట్ లేదన్నారు. సో రింగ్ రోడ్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చూస్తే 10% కాదు 10x డెవలప్ అయింది. సో 2010 నుంచి 2015 కౌంట్ చేస్తే కొంచెం అబ్నార్మల్గా పెరుగుతూ తగ్గుతుంది. ఎట్ ద సేమ్ కరోనా టైంలో 2020 టైంలో నెవర్ ఎక్స్పెక్ట్, ఎవరు ఊహించినటువంటి విధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది టూ మచ్గా, అది గవర్నమెంట్తో మనం కంపేర్ చేసుకుంటే కాదు, పాపులేషన్, లివింగ్ పీపుల్, డెవలప్మెంట్స్, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది అన్నవాళ్ళు ఎవరు కూడా ఫెయిల్ అనేది ఆలోచించలేదు. సో అది కోకాపేట తీసుకోండి, కొల్లూరు తీసుకోండి, మాదాపూర్ తీసుకోండి, హైటెక్ సిటీ తీసుకోండి, డెవలప్మెంట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. సో ఒక అపార్ట్మెంట్ తీసుకున్న క్లయింట్ 2,500 రూపీస్ ఎస్ఎఫ్టీ పర్చేజ్ చేస్తే ఈరోజు 7,000 నుంచి 8,000కి వెళ్ళింది. అదే ప్రీవియస్ ఓపెన్ ల్యాండ్ తీసుకున్న పర్సన్ 5,000కి 10,000కి కొంటే ఈరోజు 2 lakhs నుంచి 3 lakhs అయింది. మరి హైదరాబాద్ని మనం ఎనలైజేషన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో రోజు రోజుకి ఒక మ్యారేజ్ అయిన పర్సన్ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకొని వాళ్ళ పిల్లలు గ్రోత్ అయ్యి మళ్ళీ వాళ్ళు పెద్దలు అవుతున్నట్లే ఒక ప్రాపర్టీ కూడా గ్రోత్ అవుతుంది. సో 100% అది మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ గ్రోతింగ్ అనేది ఇంకా ఒక 10 years 20 years వరకు తగ్గుముఖం పట్టే ఛాన్సే లేదు. ఓకే, అల్టిమేట్గా డెవలప్ అవుతూనే ఉంటుంది, అల్టిమేట్గా ఇన్వెస్టర్లు వస్తూనే ఉంటారు. సో కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, కొన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ రేటుకి అమ్మలేదు. సో 50 lakhs 1 CR పెట్టి కొన్న ప్రాపర్టీ అట్లీస్ట్ 5 CR వెళ్ళింది.
నేను లాస్లో అమ్మాను, నేను లాస్ అయిపోయాను. ప్రాపర్టీ మీద ఎవరు కూడా లాస్ అని ఎప్పుడో చెప్పలేదు. ఏదైనా ఒక వెహికల్ లైక్ ఒక కారో, బైకో తీసుకొని సెకండ్స్లో అమ్మేటప్పుడు 50% డిప్రిషియేషన్. కానీ ప్రాపర్టీలు ఎవ్వరు కూడా లాస్ అయ్యాను నేను చెప్పలేదు. అవును. సో, అండ్ అలాగే జనరల్‌గా చాలామందికి డౌట్ ఉంటది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? లేకపోతే అపార్ట్మెంట్స్‌లో ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకోవడం బెటరా? ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో, మీ సజెషన్ ఏమంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. వాస్తవంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ రూపానైనా మనం చేయొచ్చు. సో కొంతమంది 1,00,000, 2,00,000 బడ్జెట్ నా దగ్గర గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాంలే అనుకుంటారు. కొంతమంది సెన్సెక్స్. సో సెన్సెక్స్ ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? నార్మల్గా ₹100 నుంచి ₹200, ₹1,000 పెరుగుతూనే ఉంటుంది. సో ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు నా సజెషన్ ఏంటంటే ఓపెన్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్స్ కూడా 10x, 20x ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు అపార్ట్మెంట్ అంటారు, ఉండడానికి ఇల్లు కావాలి. కామన్గా ఒక ఆలోచించే మనిషి ఏమంటాడు, నేను ఉండడానికి ఇల్లు కూడా లేదు, అట్లీస్ట్ నేను ఒక బేసిక్ ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు. సో ఈ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ మార్కెట్లో మన ఇల్లు కొనుక్కోవాలంటే 1 CR అబవ్ ఉందండి. సో ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కొని మళ్ళీ దానికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ దాన్ని మళ్ళీ మనము లోన్ క్లియర్ చేసుకుంటూ బడ్డన్ తీసుకోవాలి అనే ఆలోచన ఉందనుకోండి, మనం 20-30 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోవాల్సింది. కానీ సొంత ఇంటికి అలా నేర్చుకోవడం అంత ఈజీ కాదు. సో సిటీకి దూరంగా నా సజెషన్ ఏంటంటే ఒక లైక్ రింగ్ రోడ్కి ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాన్ని కావాలంటే మళ్ళీ మనము రాబోయే రోజుల్లో అమ్ముకోవటం కానీ లేదు మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవటం కానీ ఆలోచిస్తే గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్తాను. ఓకే. అంటే ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే బెటర్ హైదరాబాద్ నుంచి నార్మల్ సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బెటర్ అంటారు? లైక్ ఇప్పుడు హైదరాబాద్ అనేది ఆల్రెడీ RRR ఒక మారుమోగుతున్న గంట. ఆహా! సో అవును. RRR రేంజ్ అనేది ఎలా ఉందంటే రింగ్ రోడ్ నుంచి అట్లీస్ట్ ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ రేంజ్లో మనకి RRR అనేది రీజనల్ రింగ్ రోడ్ అనే కాన్సెప్ట్. సో ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్డే మనకి చాలా ఎక్కువ, మేము కొనలేము అని ఆలోచనతో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఔటర్ రింగ్ రోడ్కి 10 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళి ఇన్వెస్ట్ చేసేసారు. ఇప్పుడు అక్కడ కూడా ఆల్మోస్ట్ 2 టైమ్స్ 3 టైమ్స్ రేట్లు పెరిగిపోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. సో రింగ్ రోడ్ నుంచి అట్లీస్ట్ ఒక 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ రేంజ్లో పెట్టుకున్నా కూడా మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.